హాయ్, దిస్ ఈజ్ మహేష్, మీ సోషల్ స్టడీస్ టీచర్. ఈరోజు మనము రీసెంట్లీ వచ్చేటటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్లో వరల్డ్ అవుట్లైన్ మ్యాప్లో కంట్రీస్ని ఏ విధంగా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయాలో మనం నేర్చుకుందాం. సో ప్రతి దానికి కూడా మనం సింబల్ కూడా యూజ్ చేద్దాం. అత్యంత ముఖ్యమైన వాటిని మనం లొకేట్ చేయబోతున్నాం. మనం లొకేట్ చేసినటువంటి ప్రతి కంట్రీ కూడా మ్యాక్సిమం వచ్చే విధంగానే ఉంటాయి. సో మనం సెలెక్టివ్గా మాత్రమే లొకేట్ చేయబోతున్నాం. సో ఇందులో మనకి రెగ్యులర్గా ఎప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్లో వచ్చేటటువంటి కంట్రీ క్యూబా. క్యూబా. సో కంట్రీని కూడా మనం ఇట్లా షేడ్ చేస్తున్నాము. సో కంట్రీని ఈజీగా మనం లొకేట్ చేయవచ్చు. అట్లా సింబల్ మనం యూజ్ చేసినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత వియత్నాం. ఈ వియత్నాం అనేది చాలాసార్లు ఎగ్జామ్లో బట్ చాలాసార్లు మిస్టేక్ కూడా చేస్తున్నారు స్టూడెంట్స్. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ పైన చైనా కూడా ఉంటుంది కాబట్టి సో మిస్టేక్స్ ఏ విధంగా జరగకుండా చూసుకోవాలి. సో మనం దీన్ని కనుక ఎస్ ఇలా వియత్నాం. ఇవి చాలా రిపీటెడ్గా వచ్చినటువంటి కంట్రీస్ యొక్క లొకేషన్. సో తర్వాత యూకే. మనము యూకే లొకేట్ చేయొచ్చు. సమ్ టైమ్ దీన్ని బ్రిటన్ అని కూడా సో ఇదే లొకేషన్లో మనం లొకేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యుఎస్ఏ. సింబల్ అనేది మనం కంపల్సరీ యూజ్ చేయాలి. ఒక కంట్రీని మనం లొకేట్ చేస్తున్నామంటే మనం ఈ విధంగా ఆ ప్లేస్ను కనుక ఇట్లా షేడ్ చేస్తూ కనుక లొకేట్ చేసినట్లయితే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో తర్వాత ఫ్రాన్స్. ఫ్రాన్స్. తర్వాత నైజీరియా. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నైజీరియా. నైజీరియా. సో నైజీరియా తర్వాత మనకి ఈజిప్ట్ ఉంది. ఆఫ్రికా కాంటినెంట్లో ఈ రెండు దేశాలు అనేవి మెనీ టైమ్స్ ఎగ్జామ్స్ అడగడం జరిగింది. సో దీన్ని మనము ఇక్కడ లొకేట్ చేస్తున్నాము షేడ్ చేస్తూ. ఈజిప్ట్. తర్వాత ఇండోనేషియా. సో ఇది ఏషియన్ కాంటినెంట్లో తరచూ అడిగేటటువంటి లొకేషన్ పాయింట్. ఇండోనేషియా. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండోనేషియా. తర్వాత జపాన్. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. జపాన్ కూడా తరచూ యాన్యువల్ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి కంట్రీ జపాన్. సో జపాన్ తర్వాత ఏషియా కాంటినెంట్లో చైనా ఉంది. చైనాను కూడా సమ్ టైమ్ రేర్గా అడుగుతున్నాడు. సో దాన్ని కూడా మనము పాయింట్అవుట్ చేస్తూ ఇట్లా షేడింగ్ చేస్తూ సింబల్ కనుక మనం లొకేట్ చేస్తే మంచి స్కోర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చైనా. సో మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవి కంట్రీస్ మొత్తం మనం లొకేట్ చేస్తాము. నెక్స్ట్ రైట్ సైడ్లో ఉన్నటువంటి కంట్రీస్ కూడా మనం లొకేట్ చేద్దాం. ఇందులో మనకి కెన్యా. 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 తర్వాత అంగోలా. అంగోలా. తర్వాత కాంగో. ఇది కూడా ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీగా చెప్పుకోవచ్చు. కాంగో. కాంగో. తర్వాత ఇజ్రాయిల్. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇజ్రాయిల్ కూడా. చాలాసార్లు అడగడం జరిగింది, మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉంది.
ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ తర్వాత మనకి మరొక ఇంపార్టెంట్ లొకేషన్ కంట్రీ యుఎస్ఎస్ఆర్. అలాగే సెకండ్ వరల్డ్ వార్కి రీజన్ అయినటువంటి కంట్రీ జర్మనీ. జర్మనీని కూడా మనం యూరప్లో లొకేట్ చేద్దాం. జర్మనీ తర్వాత మనకి రీసెంట్లీ కాంటెంపరీ ఇష్యూ, హార్ట్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే వెనెజులా. సో వెనెజులా కూడా చాలా ఇంపార్టెంట్. వెనెజులా. సో తర్వాత ఇటలీ కూడా యూరోప్లో ఉంది మనకి. మనం దాన్ని వేరే కలర్ తోటి షేడింగ్ చేద్దాం. ఇటలీ తర్వాత ఫిలిప్పైన్స్. సో మనకి ఏషియాలో మరొక అత్యంత ముఖ్యమైనటువంటి కంట్రీ ఫిలిప్పైన్స్. నెక్స్ట్ లాస్ట్ కంట్రీ టర్కీ. మరొక కలర్ యూజ్ చేద్దాం. టర్కీ. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. చాలా జాగ్రత్తగా వీడియోని అబ్జర్వ్ చేయండి. రానున్నటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్లో మంచి స్కోర్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.